చూసావు కదా భూమి, అడుగుతుంటే తన పాటికి తను పాపం తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అసలు వాడు ఎందుకు ఇలా తయారయ్యాడు? ఎవరి మాటలైనా పట్టించుకుంటున్నాడా? నాకేమీ సంబంధం లేదు అన్నట్టుగా వెళ్ళిపోయాడు. నాదొక దారి మీదొక దారిని ఇండైరెక్ట్గా ఏమైనా చెప్తున్నాడా? కాదు బావగారు, కొంచెం ఓపిక పట్టండి. ఆయన సైలెంట్గా ఉన్నారంటే దాని వెనక ఏదో అర్థం ఉంటుంది. ఏం అర్థం భూమి? ఆ అర్థాలన్నీ విని ఓపిక నీకుందేమో కానీ మాకు లేదు. ఒకడు మంచి పని చేస్తే ఇంటిలిపాది మొత్తానికి గౌరవం వస్తుందో రాదో తెలియదు, కానీ ఒకడు తప్పు చేస్తే మాత్రం ఇంటిలిపాది మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. అక్క, నువ్వైనా చెప్పు. చూడు భూమి, ఏ విషయంలోనైనా నిన్ను సపోర్ట్ చేస్తాం, కానీ ఈ విషయంలో మాత్రం నేను నిన్ను సపోర్ట్ చెయ్యను. వదినా, నిన్న హోలీలో నీకేం చెప్పాను భూమి? జాగ్రత్త భూమి అని అంటే ఏమన్నావు? మా ఆయన శ్రీరామచంద్రుడు అన్నావు. నేనేదో మీ ఇద్దరి మధ్య లేనిపోని అనుమానాలు సృష్టిస్తున్నానని మహాలక్ష్మి వదిన అంది. ఇప్పటికైనా అర్థమైందనుకుంటా నేనెందుకు అలా అన్నాను. ఇప్పుడు మాధవ్ చేసిన పనికి ఇంట్లో ఎవరిని కూడా తలెత్తుకోలేకపోతున్నా. అయినా నిన్న నీ లాభంలే. సారీరా, ఇన్ని రోజులు నేను ఇక్కడి నుంచి తప్పు చేశాను. ఎవరి గూటికి వాళ్ళు చేరాలంటారు కదా, స్వేచ్ఛ, ఆనందం ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలంటారు కదా. ముఖ్యంగా ఆడపిల్ల జీవితంలో స్వతంత్రంగా ఎగరడం రాకపోతే ఇదిగో నాలాగే మిగిలిపోతారు. నువ్వు నీ గూటికి వెళ్ళిపోయావు, నేనే ఒంటరిగా మిగిలిపోయాను. ఇన్ని రోజులు ఆ బాధ నాకు తెలియలేదురా. నిన్ను నీ గూటికి చేర్చాలనుకున్నాను. చేర్చిన తర్వాత ఎలా ఉంటుందని నాకు తెలియలేదు. ఈ బాధ నా గుండెల్ని పిండేస్తున్నా. రేపటి రోజున నీ జీవితం నా జీవితంలో ఉండదని చిన్న ఆశతోనే ఈ బాధను భరిస్తున్నాను. ఆడపిల్లకి అమ్మ ప్రేమ లేకపోయినా ఏమి కాదురా, తండ్రి ప్రేమ మాత్రం ఖచ్చితంగా కావాలి. నీ చేతిని మాధవ్ పట్టుకున్నాడు కదా, ఎంత కష్టం వచ్చినా నీ చెయ్యి వదలడు. నువ్వు ఎప్పటికీ ఆనందంగా ఉండాలి నా బంగారు తల్లి. కృష్ణ, ఇదిగో గోరింటాకు పెట్టుకొని స్నానం చేయి. ఓకే, పట్టుకో. నాన్నా, నాకు గోరింటాకు పెట్టుకోవడం రాదు.